బర్నింగ్ టాపిక్ నేను ప్రత్యూష. మంత్రి పదవులు ఊరికే రావు, అదృష్టం వరించింది, ఆయనకో ఆమెకో మంత్రి పదవి వచ్చింది అంటుంటారు. కాదు, ఒక్క మంత్రి పదవి వెనుక ఎన్నో పొలిటికల్ ఈక్వేషన్స్ ఉంటాయి. ఆ ఈక్వేషన్స్ లో ఫిట్ అయ్యే వారికే మంత్రి పదవి దక్కుతుంది. మరి అన్ని సమీకరణాలున్న కాలం కలిసి రాకపోతే, బుగ్గ కారులోకి ఎక్కే ఛాన్స్ ఇవ్వకపోతే, అలాంటి వాళ్లే ఒక్కోసారి పెద్ద లీడర్ అవుతారు, ఒక పార్టీకి అధినేత అవుతారు. ఏ పార్టీ అయితే మంత్రి పదవి ఇవ్వడానికి నిరాకరించిందో ఆ పార్టీని రాష్ట్రంలోనే లేకుండా చేశారు కూడా. ఎగ్జాంపుల్స్ కావాలా? ఈ ఎపిసోడ్ అంతా అదే మాట్లాడుకుందాం. కాకపోతే ఒక్క మంత్రి పదవి ఎందుకని కొన్నిసార్లు మంత్రిదండమవుతోంది? అంతగా లైమ్లైట్లో లేని అజారుద్దీన్ని తీసుకొచ్చి సడన్ గా క్యాబినెట్ లో కూర్చోపెట్టాక మంత్రి పదవి నిజంగా మంత్రిదండమే అనే ఆలోచన కలిగింది. ఒక్కోసారి ప్రభుత్వాన్ని నిలబెట్టేది ఆ ఒక్క మంత్రి పదవే. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాన్ని పడగొట్టేది కూడా ఆ మంత్రి పదవి ఇవ్వకపోవడం వల్లే. ఇంతకీ ఆ మంత్రదండం అందుకున్న నేతలెవరు? కంప్లీట్ డీటెయిల్స్ ఇవాళ బర్నింగ్ టాపిక్ లో. ఎం అండ్ వై. బీహార్లో ఎవరు అధికారంలోకి రావాలన్నా ఈ ఫార్ములా వర్కౌట్ అవ్వాల్సిందే. ఎం అండ్ వై అంటే ముస్లిమ్స్ అండ్ యాదవ్ కమ్యూనిటీ. ఇందులో ముస్లింలు ఎవరి పక్షానుంటారో వాళ్ళదే గెలుపు. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి జరుగుతున్న బై ఎలక్షన్ విషయానికి వద్దాం. దాదాపు 4 లక్షల మంది ఓటర్లుంటే అందులో 1,25,000కు పైగా ముస్లిం ఓటర్లే ఉన్నారు. సో ముస్లిం ఓట్లు ఏ పార్టీకి గంపగుత్తగా వెళ్తాయో ఆ పార్టీ గెలుపు ఖాయం. ఆ కోణంలో ఆలోచించి అజారుద్దీన్కి మంత్రి పదవి దక్కిందా? నేను భారత రాజ్యాంగం పట్ల రాష్ట్ర మంత్రిగా అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని. ఒక్కసారి 2023 ఎన్నికలకు వెళదాం. అప్పట్లో బీఆర్ఎస్ ఎంఐఎం మిత్రపక్షాలే. అయినా సరే జూబ్లీహిల్స్ లో పోటీ చేసింది ఎంఐఎం. ఆ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ గెలిచింది. ఆ తర్వాత ప్రభుత్వం మారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఎంఐఎం ఇప్పుడు కాంగ్రెస్ మిత్రపక్షం. ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే, ఒకప్పుడు మిత్రపక్షంగా ఉన్న జూబ్లీహిల్స్ లో పోటీ చేసిన ఎంఐఎం ఈసారి మాత్రం పోటీకి దూరంగా ఉంది. పైగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఒకప్పుడు ఎంఐఎం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన లీడర్. అందుకే నవీన్ యాదవ్ కు సపోర్ట్ చేస్తూ పోటీకి దిగకుండా ఉండిపోయింది ఎంఐఎం. ఒక విధంగా ముస్లింలంతా కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయాలని చెప్పినట్టే లెక్క. పైగా ప్రధాన పార్టీల నుంచి పోటీలో ఉన్న ఒకే ఒక్క బీసీ అభ్యర్థి. ఈ 2 ఫ్యాక్టర్స్ రేపటి ఉప ఎన్నికపై ప్రభావం చూపుతాయి. అయినా సరే జూబ్లీహిల్స్ లో గెలుపుపై కాంగ్రెస్ పార్టీపై నమ్మకం ఉన్నా సరే ఎందుకని అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇవ్వాల్సి వచ్చింది? అది కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందిన అజారుద్దీన్ కే ఇవ్వడం వెనుక కారణమేంటి? కేవలం ముస్లిం ఓట్ల కోసమేనా? సడన్ గా అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇవ్వటం వెనుక ఇంత వ్యూహం ఉందా? అదే నిజమనుకోవాలా? లేక కాంగ్రెస్ చెప్తున్నట్టు ఇందులో ముస్లింలు ఓట్లు అనే కోణమే లేదు అనుకోవాలా? ఈ అనూహ్య నిర్ణయంపై పెద్ద రాజకీయమే నడిచింది. అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇవ్వొద్దని ఏకంగా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది బీజేపీ. కారణం, ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన అని. అఫ్కోర్స్ మంత్రి పదవి అనేది రాష్ట్రానికి సంబంధించింది. ఎన్నికల కోడ్ కేవలం జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి మాత్రమే పరిమితం. కాబట్టే గవర్నర్ సైతం ఓకే చెప్పారు, ప్రమాణ స్వీకారం చేయించారు. బట్ అది కాదిక్కడ మ్యాటర్. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ జరుగుతున్న సమయంలోనే మంత్రి పదవి ఎందుకిచ్చారు? అజారుద్దీన్ కే మినిస్ట్రీ ఇవ్వడానికి కారణమేంటి? ఈ చర్చ జరుగుతోంది. I, Muhammad Azharuddin, do swear in the name of Allah that I will bear true faith and allegiance to the Constitution of India as by law established. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే నవీన్ యాదవ్ మంత్రి అవుతారు అనే కొన్ని ఊహాగానాలు నడుస్తూ ఉంటే, అసలు ఎన్నిక జరగకుండానే ప్రజలు ఇంకా ఓట్లు లేకుండానే అజారుద్దీన్ మంత్రి కావటం అనేది నిజంగా ఒక రాజకీయ విశేషమే. ఒక ఉప ఎన్నిక జరుగుతున్న సమయంలో ముందస్తుగా ఒక మంత్రితో ప్రమాణ స్వీకారం చేయించటం, అది కూడా మైనారిటీ వర్గానికి చెందిన, గతంలో అదే నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తిని మంత్రిగా తీసుకోవడం అనేది నిజంగా అసాధారణ రాజకీయ నిర్ణయమే. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యూహము కావచ్చు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎత్తుగడ కూడా కావచ్చు. ప్రస్తుతం తెలంగాణ రాజకీయం మొత్తం మంత్రి పదవి చుట్టూ తిరుగుతోంది. అజారుద్దీన్ సంతృప్తి చెందారన్న మాటే గాని
ఎన్నో అసంతృప్త రాగాలను పలికించింది. ఓవైపు అజారుద్దీన్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతుండగానే జీవో రిలీజ్ అయింది. పెద్ది సుదర్శన్ రెడ్డిని ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా నియమించి 6 గ్యారంటీల అమలు బాధ్యతలు అప్పగించారు. ఇంత సడన్ గా సుదర్శన్ రెడ్డికి కేబినెట్ హోదా ఎందుకిచ్చినట్లు? ఒక్క మంత్రి పదవి రగిల్చిన రాజకీయ వేడి కాదా ఇది? అదే సమయంలో కాంగ్రెస్ సీనియర్ ప్రేమ్ సాగర్ రావుకు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ పదవిచ్చారు. వీళ్ళిద్దరూ మంత్రి పదవిపై గట్టి ఆశలు పెట్టుకున్నందునే వీరిని బుజ్జగించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని చర్చ జరుగుతోంది. అంటే ఒక మంత్రి పదవి తెలంగాణ రాజకీయాన్ని నడిపిస్తోంది. ఇక ఎప్పటినుంచో అసంతృప్త రాగం వినిపిస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇవ్వటంపై ఇకపై ఎలా స్పందిస్తారో చూడాలి. అసలు మంత్రివర్గ కూర్పు వెనక 1,00,000 సమీకరణాలుంటాయి. కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన సమయంలో ఈ కసరత్తు భారీగా జరుగుతుంది. ఏ సామాజిక వర్గానికి, ఏ ప్రాంతానికి, ఏ జిల్లాకి ప్రాతినిధ్యం ఇవ్వాలి అనే దానిపై పెద్ద వర్కౌట్ జరుగుతుంది. అంతా చేసిన తరువాత మధ్యలో ఒకరిద్దరిని మంత్రివర్గంలోకి తీసుకురావాలంటే అంతకు మించి వర్కౌట్ చేయాల్సి వస్తుంది. అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇవ్వటం వెనుక సమీకరణం ముస్లిం సమాజం నుంచి ఒక్కరు కూడా మంత్రివర్గంలో లేకపోవటం, అందులోనూ గ్రేటర్ హైదరాబాద్ నుంచి ఒక్కరికి కూడా కేబినెట్లో ప్రాతినిధ్యం లేకపోవటం, అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇవ్వటంతో ఒక్క దెబ్బకి 2 పిట్టలు కొట్టినట్టయింది. సో ఒకరికి మంత్రి పదవి దక్కటం అంటే మ్యాజిక్ కాదు, లాజిక్ ఉంటేనే కేబినెట్ స్థానం దక్కుతుంది. కానీ ఇది క్రికెట్ పిచ్ కాదు, ఇది రాజకీయ రంగస్థలం. రాజకీయ రంగస్థలంలో రాజకీయ విధానాలు, ప్రజా సమస్యల మీద కృషి చేయటం, ప్రజలకు సేవ చేయటం, ఆ పార్టీ విధానాలను ప్రజల్లో అప్హోల్డ్ చేయటం, ఇలాంటి రకరకాల అంశాలని పరిగణనలోకి తీసుకుంటూ ఉంటారు. కానీ రాజకీయ రంగస్థలంలో పెద్ద ఆటగాడు కాకపోయినప్పటికీ అజారుద్దీన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ తన మంత్రివర్గంలో మంత్రిగా స్థానం ఇచ్చింది. దేనికోసం అని అంటే ఓట్ల కోసం అనే చర్చ కూడా జరుగుతూ ఉంది. గతంలోనూ ఇదే జరిగిందిగా. మంత్రివర్గ విస్తరణలో భాగంగా వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్, వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవులు దక్కాయి. పక్కా లాజిక్ ప్రకారం దక్కిన మంత్రి పదవులు అవి. దేశంలోనే తొలిసారిగా ఎస్సీ వర్గీకరణ అమలుకు శ్రీకారం చుట్టింది తెలంగాణ ప్రభుత్వం. మరి ఆ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో చోటివ్వకపోతే ఎలా? ఇదే ప్రశ్న మాదిగ సామాజిక వర్గం నుంచి వినిపించింది. పైగా గత లోక్సభ ఎన్నికల్లో మాదిగ సామాజిక వర్గానికి తగినన్ని టికెట్లు దక్కలేదు. అప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ అవకాశం ఇవ్వలేదు. సో ఆనాడు ఎస్సీ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డి దగ్గర మాట తీసుకున్నారు. అందులో భాగంగానే మంత్రివర్గ విస్తరణలో అడ్లూరి లక్ష్మణ్ కి మంత్రి పదవి దక్కింది. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అవటం జాక్ పాట్ కాదు, మ్యాజిక్ అంతకన్నా కాదు. ఎన్నో సమీకరణాల లెక్కల్లో వచ్చిన పదవి ఇది. తెలంగాణలో ముదిరాజు సామాజిక వర్గం బలమైనది. కానీ మొదట్లో కేబినెట్ కూర్పులో ప్రాతినిధ్యం దక్కలేదు. సో పార్లమెంట్ ఎన్నికలప్పుడు వాకిటి శ్రీహరికి మంత్రి పదవి ఇస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అన్నమాట ప్రకారం మంత్రివర్గ విస్తరణలో పదవిచ్చారు. ఇక మాల సామాజిక వర్గం నుంచి గడ్డం వివేక్ కు అవకాశం దక్కింది. అసలు 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలో ఉండగానే మంత్రి పదవి హామీతోనే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినట్లు ఓ చర్చ జరిగింది. దాని ప్రకారమే మాల సామాజిక వర్గం నుంచి వివేక్ కు కేబినెట్ బెర్త్ దక్కింది. సో ఒక మంత్రి పదవి చుట్టూ ఎంతెంత రాజకీయం జరుగుతుందనడానికి ఇవి జస్ట్ ఎగ్జాంపుల్స్ మాత్రమే. జాతీయ పార్టీలో ఒక సంప్రదాయం ఉంటుంది. ముందుగా ముఖ్యమంత్రిని ప్రకటించరు. ఫస్ట్ అయితే ఎన్నికలకు వెళ్ళిపోతారు. ఎన్నికల్లో గెలవడం ఫస్ట్ టాస్క్ అయితే ముఖ్యమంత్రిని సెలెక్ట్ చేయడం సెకండ్ టాస్క్. ఇక వీటన్నింటిని మించిన టాస్క్ మంత్రివర్గ కూర్పు. కాస్త అటు ఇటు అయితే అంతే, పార్టీ నుంచి వెళ్లిపోయి ఇంకో పార్టీ పెట్టేస్తారు. ఏ పార్టీ అయితే మంత్రి పదవిని నిరాకరించిందో ఆ పార్టీనే ముంచేస్తారు. అలా జరిగిన ఉదాహరణలు కూడా చాలా ఉన్నాయి. నేను భారత రాజ్యాంగం పట్ల రాష్ట్ర మంత్రిగా అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని. ఒక్క మంత్రి పదవి రాష్ట్ర రాజకీయాలని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రాన్ని మార్చేసిన సందర్భం గురించి రకరకాల చర్చ జరుగుతుంటుంది. అందులో ప్రధానమైనది కేసీఆర్ మొదలుపెట్టిన మలివిడత తెలంగాణ ఉద్యమం. ఎన్టీఆర్ క్యాబినెట్లో మంత్రిగా చేశారు కేసీఆర్. 1996లో చంద్రబాబు క్యాబినెట్లో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గాను చేశారు. ఆ తరువాత ప్రభుత్వంలో మంత్రి పదవి కాకుండా డిప్యూటీ స్పీకర్ పదవిచ్చారు. అయితే మినిస్టర్ పోస్ట్ ఇవ్వనందుకే అప్పట్లో కేసీఆర్ టీడీపీ నుంచి వచ్చేశారు అనేది రాజకీయ ప్రత్యర్థులు చేసే కామెంట్. కారణం ఏదైనా రాష్ట్ర రాజకీయాలను ఈ సందర్భం ఓ మలుపు తిప్పింది. కేవలం రాజకీయాలనే కాదు, రాష్ట్ర ఏర్పాటుకు కూడా కారణమైన సందర్భంగా మంత్రి పదవి కాన్సెప్ట్ గురించి చెప్పాల్సి ఉంటుంది. 2 ఏళ్ల క్రితం ఏక్నాథ్ షిండే ఎపిసోడ్ ని గుర్తు చేసుకోవాలి. ఓవైపు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ గా ఉన్నా సరే ఏక్నాథ్ షిండేని ఠాక్రే తేలిగ్గా తీసుకున్నారని టాక్.
ఒక విధంగా మంత్రి పదవి నుంచి తప్పించే ఆలోచన కూడా జరిగిందని చెప్తారు. అది మహారాష్ట్ర రాజకీయాల్ని మార్చేసింది. అంతటి శివసేన పార్టీ నుంచి ఠాక్రే కుటుంబాన్ని బయటకు పంపించేసేలా చేసింది. ముఖ్యమంత్రి పదవితో పాటు పార్టీ కూడా ఠాక్రే ఫ్యామిలీకి దూరమైంది. ఈ ఎపిసోడ్ వెనుక ఉన్న ఒకే ఒక చిన్న పాయింట్ మంత్రి పదవి. మంత్రి పదవి ఈ ఆఫర్ ఇచ్చే కిక్కు ఓ రేంజ్లో ఉంటుంది. సపోజ్ జ్యోతిరాదిత్య సింధియా 2000వ సంవత్సరంలో మధ్యప్రదేశ్లో జ్యోతిరాదిత్య సింధియా కష్టంతోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ కమల్నాథ్ని సీఎంని చేశారు. దీంతో తన వర్గం ఎమ్మెల్యేలతో బయటకొచ్చేశారు. అప్పటికే బీజేపీ నుండి ఆఫర్ వచ్చింది. రాజ్యసభ పదవి ఇచ్చి కేంద్ర మంత్రి పదవి అప్పగించింది. జ్యోతిరాదిత్య సింధియా మంత్రి పదవి అందుకోవటం, మధ్యప్రదేశ్లో కమల్నాథ్ ప్రభుత్వం కుప్పకూలటం జరిగింది. మాయ, అంతా మంత్రి పదవి మాయ. मैं ज्योतिरादित्य माधवराव सिंधिया ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा. రాజకీయాల్లో కొన్ని విచిత్ర సంఘటనలు జరుగుతాయి. ఆ ఘటనల వెనక కనిపించేది కూడా మంత్రి పదవే. ఉదాహరణకి ప్రజారాజ్యం ఒక రాజకీయ సునామీని సృష్టిస్తానని చెప్పి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి ఆ తర్వాత పార్టీని నడపలేకపోయారు. తన పార్టీ నుంచి గెలిచిన 18 మంది ఎమ్మెల్యేలతో సహా పార్టీని 2011లో కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. ఇందుకు ప్రతిఫలంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కేంద్ర మంత్రి పదవి. ఒక్క మంత్రి పదవి కోసం చిరంజీవి పార్టీనే విలీనం చేశారు అని ప్రత్యర్థులు అంటూ ఉంటారు. కానీ అక్కడ జరిగింది వేరు. ఏదేమైనా ఆ పొలిటికల్ ఎపిసోడ్లో కనిపించింది కూడా మంత్రి పదవే. సో ఇప్పటికైనా నమ్మాలి, ఒక్క మంత్రి పదవి రాష్ట్ర రాజకీయాలనే మార్చేస్తుంది అంటే నమ్మి తీరాలి. ప్రభుత్వాన్ని పడగొట్టాలన్నా, పార్టీని విచ్ఛిన్నం చేయాలన్నా, మరో పార్టీలో విలీనం చేయాలన్నా వీటన్నింటి వెనక కనిపిస్తున్నది మంత్రి పదవి అనే మంత్రదండమే. ఎమ్మెల్యే అవ్వగానే ఇక నెక్స్ట్ టార్గెట్ మంత్రి పదవి. ముందు బుగ్గ కార్లు రయ్యమని వెళ్తుంటే, ట్రాఫిక్ ని ఆపేసి కాన్వాయ్కి ప్రయారిటీ ఇస్తుంటే, క్యాబినెట్ మినిస్టర్గా రాష్ట్ర రాజకీయాలను శాసిస్తుంటే వచ్చే ఆ కిక్కే వేరు. అసలు ఆ మంత్రి పదవిలోనే ఏదో మ్యాగ్నెట్ ఉన్నట్టుంది. దానికోసం కుల సమీకరణాలు ప్రయోగిస్తారు, నియోజకవర్గం జిల్లాల్లో ఉన్న పేరు ప్రతిష్టలు వాడతారు, తన మద్దతు లేకపోతే ప్రభుత్వం మనుగడే కష్టమని వార్నింగ్లు కూడా ఇస్తారు. ఎటు తిరిగి మంత్రి పదవిలో కూర్చోవాలి అనుకుంటారు. అలాంటి ఉదాహరణలు కూడా చాలా ఉన్నాయి. వైసీపీ ఆవిర్భావంపై చర్చ కూడా దాదాపు ఇదే నేపథ్యంలో ఉంటుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత నెక్స్ట్ సీఎం వైఎస్ జగనే అని వైఎస్ అభిమానులు అనుకున్నారు. కానీ కాంగ్రెస్ నాయకత్వం మరోలా ఆలోచించింది. వైఎస్ జగన్ కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోగా కనీసం సెంట్రల్ కేబినెట్ లో మంత్రి పదవి కూడా ఆఫర్ చేయలేదు. ఆ తర్వాత మరికొన్ని కారణాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావానికి కారణమయ్యాయి. ఓవరాల్ గా వైసీపీ ఏర్పడడానికి ఒక రీజన్ మాత్రం కనీసం జగన్ను పిలిచి కేంద్రంలో మంత్రి పదవి కూడా ఇవ్వకపోవడమే. వైఎస్ జగన్ పార్టీ పెట్టిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారాయి. ఓవైపు తెలంగాణ ఉద్యమం, మరోవైపు రాజకీయాల్లో వైఎస్ జగన్ హవా. అలాంటి సమయంలో జగన్ను కట్టడి చేయడానికని కిరణ్ కుమార్ రెడ్డిని తీసుకొచ్చారు. బట్ ఇక్కడ మంత్రిని కాదు, ఏకంగా ముఖ్యమంత్రిని చేశారు. ఒక్కోసారి ఏదైనా ఒక సంకేతాన్ని రాష్ట్ర ప్రజలకు పంపాలన్నా సరే ఈ మంత్రి పదవే ఓ ఆయుధం. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్నప్పుడు తెలంగాణకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పేందుకు దామోదర రాజనరసింహకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు. ఒక్కోసారి పార్టీని, ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి లేదా నడపడానికి మంత్రి పదవినే ఆఫర్గా ఇవ్వాలి. టీడీపీ నుంచి గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్ కు, కాంగ్రెస్ నుంచి గెలిచిన సబితా ఇంద్రారెడ్డి, బీఎస్పీ నుంచి గెలిచిన ఇంద్రకరణ్ రెడ్డికి కేబినెట్ లో అవకాశం ఇచ్చారు. అప్పటికే మంత్రులుగా పరిపాలన అనుభవం ఉండడం, కొత్త రాష్ట్రాన్ని సజావుగా నడపాల్సిన అవసరం పడడంతో అప్పట్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో తలసాని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎమ్మెల్యేగా గెలిచిన రోజే పార్టీ మారి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొలువుదీరి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని. కొన్ని ప్రత్యేక సందర్భాలు కూడా వస్తుంటాయి. అలాంటివే కిడారి శ్రావణ్ కుమార్, భూమా అఖిలప్రియకు మంత్రి పదవులు దక్కడం. మావోయిస్టుల దాడిలో కిడారి సర్వేశ్వరరావును హత్య చేసినప్పుడు ఉత్తరాంధ్రలో పట్టు కోసం అప్పట్లో కిడారి కుమారుడు శ్రావణ్ కు టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించి మంత్రి పదవి ఇచ్చింది టీడీపీ. కిడారి శ్రావణ్ కుమార్ do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India.
అలాగే భూమా నాగిరెడ్డి చనిపోయిన తర్వాత ఆ ప్రాంతంలో పార్టీ పట్టు సడలకుండా ఉండడం కోసం అఖిలప్రియకు మంత్రి పదవి ఇచ్చింది టీడీపీ. ఇక రాష్ట్ర రాజకీయాలు మంత్రి పదవి చుట్టూ తిరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. అందులో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది టి రాజయ్యకు దక్కిన ఉప ముఖ్యమంత్రి పదవి. దళితుణ్ణి ముఖ్యమంత్రిగా చేస్తామని చెప్పినందుకు కేసీఆర్ రాజయ్యకు మంత్రి పదవి ఇచ్చి డిప్యూటీ సీఎంను చేశారు. కొన్ని కారణాల వల్ల రాజయ్యను మంత్రి పదవి నుంచి తీసేసి ఆ క్యాలిక్యులేషన్ తోనే అదే నియోజకవర్గం నుంచి, అదే సామాజిక వర్గం నుంచి కడియం శ్రీకర్కి అవకాశం దక్కింది. వాళ్ళ ప్రాంతాన్ని కానీ, వాళ్ళ సామాజిక వర్గాన్ని కానీ, వాళ్ళ పలుకుబడిని కానీ చూసి మంత్రివర్గంలో తీసుకుంటారు. అయితే ఇప్పుడు ఏమిటంటే దీనివల్ల ఎమ్మెల్యేకి, ఎమ్మెల్సీకి ఎవరైతే మంత్రివర్గంలో ఉంటారో వాళ్ళకి లాభం ఉంటుంది తప్పకుండా. కారు, ప్యూను, ఫోను ఇవన్నీ వస్తాయి, వేరే పర్క్స్ కూడా వస్తాయి. అయితే దీనివల్ల మంత్రివర్గానికి ఎంత మటుకు లాభం ఉంటుందని చూస్తే కొంతమంది ఉంటారు, ఇది చాలా ఒక పాపులారిటీ ఉన్నవాళ్ళు, వాళ్ళ వల్ల లాభం ఉండొచ్చు. కానీ ఒక సామాజిక వర్గాన్ని చూసి లేకపోతే ఒక వ్యక్తిని తన ప్రాంతాన్ని చూసి లాభం ఉంటుందని అనుకోవడం, అది నేను అనుకోవడం దానివల్ల ఏమీ ఉపయోగం ఏమీ లేదు. కొన్నిసార్లు ప్రత్యర్థులను దెబ్బ కొట్టడానికి కూడా మంత్రి పదవి అస్త్రం ఉపయోగపడుతుంది. సపోజ్ మేనకా గాంధీ ఫ్యామిలీని విభేదిస్తారు, రాజకీయంగా పోరాడతారన్న ఒకే ఒక కారణంతో కేంద్ర మంత్రి పదవి దక్కింది మేనకా గాంధీకి. ఇదే నేపథ్యంలో స్మృతి ఇరానీకి సైతం కేంద్ర మంత్రి పదవి దక్కింది. అమేథీలో రాహుల్ గాంధీని ఓడించిన ఫలితంగా దక్కిందే కేంద్ర మంత్రి పదవి. ఇక కొన్ని అనూహ్య పరిణామాలు కూడా ఉంటాయి. అందులో నిర్మలా సీతారామన్ కు కేంద్ర మంత్రి పదవి దక్కడం, బీజేపీ స్పోక్స్ పర్సన్ గా ఉన్న నిర్మలాకు కేంద్ర మంత్రి పదవి దక్కడం బీజేపీకి ప్రత్యేక అవసరమే అయినా అప్పట్లో అదో సెన్సేషన్. ఇక ఆర్థిక మంత్రిగా చేసిన అనుభవం ఉన్న మన్మోహన్ సింగ్ ను తీసుకొచ్చి ప్రధానమంత్రిని చేయడం మరో అనూహ్య పరిణామం. ఓవరాల్ గా ఒక్క మంత్రి పదవి రాజకీయాన్ని ఎటైనా మార్చగలదు అని నిరూపించిన సందర్భాలు కోకొల్లలు.